నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో కాటన్ కోటా శారీస్ చూపిస్తున్నానండి. సూపర్గా ఉన్నాయి. ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 1899 రూపీస్ మాత్రమే పడుతుంది. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ కనిపించినప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవడమే. మనదంతా కూడా ఆన్లైన్ స్టోర్ అండి. ఆల్మోస్ట్ అన్ని పీసెస్ కస్టమైజ్డ్ ఉంటాయి. కొన్నిట్లో సెల్ఫ్ బ్లౌజ్ వస్తాయి, కొన్నిట్లో డిఫరెంట్ బ్లౌజెస్. మీకు ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూడండి. నేనైతే ఒక డిఫరెంట్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను, కానీ శారీలో అయితే సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. సో ఫస్ట్ పైన బార్డర్ చూస్తున్నారు కదా, ఒక గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ లాగా, అప్పర్ హాఫ్ అంతా పింక్, బాటమ్ హాఫ్ అంతా బ్లూ. ఈ అప్పర్ హాఫ్ అంతా కూడా పింక్ అన్నాను కదా, వీటిలో మ్యాంగో ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి. అదే బాటంలో మనకి అంతా కూడా బ్లూ కలర్ అండి. వీటిలో మాత్రం ఇలా లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్. సో చూస్తున్నారు కదండి, కింద బార్డర్లో మంచి చక్కగా ఒక గోల్డెన్ స్ట్రాప్ అండ్ ప్రింటెడ్ ప్యాటర్న్, హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అనమాట. అప్పర్ హాఫ్ అంతా పింక్, బాటమ్ హాఫ్ అంతా బ్లూ, మన మోకాల వరకు అంతా ప్రింటెడ్ ప్యాటర్న్. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు 2 కలర్స్తో, కింద గోల్డెన్ జరీ స్ట్రాప్ ఇచ్చేసి మ్యాంగోస్తో ఎండ్ చేశారు. పళ్ళు అయితే చక్కగా ఉంది ప్యాటర్న్. ప్రతి దాంట్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది. ఇవంతా కూడా కాటన్ 1899 రూపీస్ పడతాయి అనమాట. సో మనకి ఇందులో మల్టిపుల్ కలర్ చాయిసెస్ ఉన్నాయి. కలర్స్ ఎలా ఉన్నాయో అవి కూడా చూసేద్దాం. సో మనం నెక్స్ట్ శారీ చూసేద్దామండి. కలర్ చూస్తున్నారు కదా, బ్లూ కలర్ విత్ లైట్ గ్రీన్ కలర్తో తీసుకున్నాం. శారీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కోటా కదా, లైట్ వెయిట్, అందరికీ బాగా నచ్చుతాయి. వీటికి అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం ఉండదండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పర్ఫెక్ట్గా కట్టుకోవచ్చు. సో శారీ ఓపెన్ చేస్తున్నాం. సో మన నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్కి బ్లూ కలర్ అండి. గ్రీన్ అంటే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, అలా. అప్పర్ హాఫ్ అంతా గ్రీన్, చిన్న గోల్డెన్ బార్డర్ వచ్చేసింది. అండ్ వీటిపైన ఇలా వైట్ అంటే ఫ్లోరల్ ప్రింట్స్ లాగా వచ్చేసాయి చూడండి. బ్లాక్ అండ్ బ్లూ కలర్తో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. ఈ అప్పర్ హాఫ్ అంతా గ్రీన్, బాటమ్ హాఫ్ అంతా బ్లూ. ఈ బాటమ్ హాఫ్లో చూడండి ట్రీ లాగా ప్రింట్స్ వచ్చేసాయి అన్నమాట, బ్లాక్ అండ్ ఎల్లోయిష్ కలర్తో. కింద సేమ్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, మంచి గోల్డెన్ స్ట్రాప్ బార్డర్తో. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇందాక చూపించానో లేదో మీకు బ్లౌజ్, ఇందులో మాత్రం చూడండి కాంట్రాస్ట్ కింద కలర్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. అండ్ బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు. మీరు హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకునేలా. ఏ కలర్ అయినా 1899. అండ్ మీకు ఒక ప్యాటర్న్ నచ్చింది, ఇఫ్ ఎట్ ఆల్ అది అయిపోయింది అనుకోండి, మీరు జస్ట్ 15 to 20 days వెయిట్ చేస్తాము అనుకుంటే సేమ్ ప్యాటర్న్ కూడా మళ్ళీ చేపించగలుగుతాము. బికాస్ ఇవంతా కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాము, కస్టమైజ్డ్ పీసెస్ అనమాట. సో మోస్ట్లీ ఇలాంటి కలెక్షన్ చాలా తక్కువగా కనబడుతుంది. అందుకే అంటున్నాను, మీకు గనక నచ్చింది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా కూడా మీరు ఒక 15 to 20 days వెయిట్ చేస్తామంటే మళ్ళీ కూడా చేపించి ఇవ్వగలుగుతాము. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా రీసేల్ చేసుకోవాలి, బల్క్లో కావాలి అనుకున్నా కానీ మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. కలర్ అయితే అద్దరిపోయింది కదండి. సో శారీ ఎలా వస్తుందో చూసేద్దాం. ఎల్లో మోస్ట్లీ అంత అప్పర్ హాఫ్ ఎల్లో వచ్చిందండి. సో మనకి ఎల్లో చాలా బాగా సెట్ అవుతుంది. అంటే పింక్ అయితే అందరి దగ్గర ఉంటుంది, కానీ ఎల్లో కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. అప్పర్ బాడీ పార్ట్లో మనకి ఎల్లో వచ్చేసి చిన్న గోల్డెన్ స్ట్రాప్ బోర్డర్, ఒక బంచ్ అంటే ఒక లైన్ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ ప్రింట్స్ వచ్చాయి. నెక్స్ట్ బ్లాక్లో మనకంతా ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రింట్స్. ఈ అప్పర్ హాఫ్ ఎల్లో, ఈ బాటమ్ హాఫ్ అంతా పింక్. ప్రింట్స్లో ఎలాంటి చేంజ్ అవ్వట్లేదండి, జస్ట్ కలర్ మాత్రం వేరియేషన్ వస్తుంది. పళ్ళు చూడండి, పళ్ళు మనకి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, 2 కలర్స్తో చక్కటి పళ్ళు చూస్తున్నారు కదా. చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్. కింద ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్, అందుకే వాటి కాంట్రాస్ట్ లుక్ వస్తుంది. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఈ కలర్ కూడా చూడండి, కాస్త యూనిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ బాగా నచ్చుతుంది. అంటే కలర్ చాలా బాగుందన్నమాట, మంచి లైట్ కలర్ చూస్తున్నారు కదా. కలర్ కాంబినేషన్ ఇదేంటంటే మంచి సీ గ్రీన్ కలర్కి ఇలా కింద ఆనియన్ పింక్ షేడ్. అప్పర్ హాఫ్ అంతా సీ గ్రీన్, ఒక చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ వచ్చాయి. అండ్ ఇలా డియర్స్ లాగా ప్రింట్స్ వచ్చాయి. మన కాంట్రాస్ట్ కలర్ అండ్ బ్లాక్ కలర్, ఆ 2 కలర్స్ యూజ్ చేసి డియర్ లాగా ప్రింట్స్ ఇచ్చారు. కింద బాటమ్ హాఫ్ చూస్తున్నారు కదా, అంతా లీఫ్ ప్రింట్స్ వచ్చాయండి. పై నుంచి కింది వరకు లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ అండ్ కాంట్రాస్ట్ కలర్తో ఈ లీఫ్ ప్యాటర్న్లో ఫిల్లింగ్ వచ్చేసింది. పళ్ళు చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు, 2 కలర్స్తో వస్తుందండి మోస్ట్లీ పళ్ళు అయితే, ప్రింటెడ్ స్టైల్తో. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది.
శారీ లాగా బ్యూటిఫుల్ బార్డర్, అంటే మనకి శారీలో ఈ లీఫ్ ప్రింట్స్ వచ్చాయి కదా, అదే ప్యాటర్న్ మనకి బార్డర్ లాగా ఇచ్చారు. ప్రైస్ 1899. కలర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, అంటే దొరకవండి ఇలాంటి కలర్స్, జనరల్గా రేర్ అన్నమాట. అన్నీ కూడా కస్టమైజ్డ్ పీసెస్ కాబట్టి మనకి యూనిక్గా కనబడుతూ ఉన్నాయి. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి పీచ్ కలర్. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇందులో మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూస్తాను. ప్రతిదీ యునిక్గా ఉందండి ప్యాటర్న్స్, అందుకే వీటి లుక్ అనేది డిఫరెంట్గా వస్తుంది. వావ్, ఎల్లో వచ్చిందండి పైన పార్ట్. ఆల్రెడీ ఎల్లో అండ్ పింక్ చూసాం కదా, ఇది ఎల్లో అండ్ పీచ్ అన్నమాట. పైన చూడండి చిన్న ఎల్లో కలర్ పైన గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ అండ్ ఈ పీచ్తో చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసాయి లీఫ్ లాగా. కింద బాటమ్ హాఫ్ అంతా కూడా పీచ్ కలర్ గోల్డెన్ స్ట్రాప్ వచ్చేసి చక్కగా ఫ్లోరల్ బార్డర్ మనకి స్లాంటింగ్ లైన్స్లో, వాటి మధ్యలో ముగ్గు ప్యాటర్న్ లాంటి ప్రింట్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి, పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. కింద బాటమ్ కలర్ పీచ్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పీచ్ కలర్. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, లైట్ లెమన్ ఎల్లోకి పీచ్. బార్డర్ కూడా వస్తుంది, మీరు హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకునేలాగా. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. సో ఆల్రెడీ ఒక పీచ్ చూసాము, ఇది కూడా పీచ్ కలర్, కానీ ఇది డిఫరెంట్ అండి. లుక్ వైజ్గా ఈ కలర్ డిఫరెంట్ కంప్లీట్గా. ఇది ఎలా వస్తుందో చూపిస్తాను. ఇదేంటంటే పీచ్కి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. ఇందులో అప్పర్ హాఫ్ పీచ్ వచ్చేసింది చూడండి, అప్పర్ హాఫ్ అంతా పీచ్, చిన్న గోల్డెన్ బార్డర్, అలాగే వాటిపైన రోజెస్ లాగా ఇచ్చారు. కింద బాటమ్ హాఫ్ అంతా కూడా కంప్లీట్లీ ప్రింటెడ్ చూడండి, చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసాయి విత్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్. పళ్ళు వచ్చేసి మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, రన్నింగ్ స్టైల్ వచ్చేసి చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ ఇస్తారు పళ్ళులో. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందండి. బ్లౌజ్ పెద్ద బార్డర్ స్టైల్ ఇచ్చారు, కింద మనకి ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి కదా, సో ఇక్కడ బ్లౌజ్లో కూడా బార్డర్ పెద్దగా ఇచ్చారు, హ్యాండ్స్కి అయినా నెక్ అయినా పెట్టుకోవచ్చు. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. మల్టిపుల్ కలర్ చాయిసెస్ ఉన్నాయి, అసలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ప్రతి కలర్ బాగా కనబడుతుంది అనమాట చూడడానికి. సో మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూకి లావెండర్ కలర్ కాంబినేషన్. అప్పర్ హాఫ్ అంతా బ్లూ, పైన ఒక చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ విత్ ఫ్లవర్ ప్రింట్స్. కింద బార్డర్ అంతా కూడా మనకి లావెండర్ కలర్, చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసింది. పళ్ళు మనకి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుందండి. అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ చూసి తీసుకోండి, అసలు నో వర్డ్స్, ఇంకా చాలా బాగుంది, యూనిక్ కాంబినేషన్ కూడా. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్. మీకు ప్రతి ఒక్క కలర్ డీటెయిలింగ్ నీట్గా కనబడుతున్నాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏ డౌట్ ఉన్నా జస్ట్ వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. పైన ఎల్లో కలర్ అంటే అప్పర్ హాఫ్, చిన్న గోల్డెన్ స్ట్రాప్ బార్డర్, ఇలా చక్రం లాంటి ప్రింట్స్ ఇచ్చారు బ్లాక్ అండ్ రెడ్డిష్ కలర్. కింద బాటమ్ హాఫ్ చూడండి గ్రీన్ కలర్ వచ్చేసింది, అంతా డియర్స్ అండ్ పోల్కా డాట్స్ వచ్చాయన్నమాట కింద దాంట్లో. ఇది మన మోకాల వరకు వస్తుంది, సేమ్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు చూస్తున్నారు కదండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, 2 కలర్స్తో వస్తాయి అనమాట పళ్ళు స్టైల్. అంటే 2 కలర్స్ వచ్చాయి, కానీ ప్రింట్స్ మాత్రం కింద బార్డర్ వచ్చింది చూసారా, డియర్స్ లాగా అలా వస్తుంది పళ్ళు లుక్ అనేది. దీంట్లో బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి వావ్, ఇందులో కాంట్రాస్ట్ ఇవ్వకుండా సెల్ఫ్ ఇచ్చాడండి బ్లౌజ్. మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎల్లో వచ్చింది, కానీ బ్లౌజ్ కూడా ఎల్లో వచ్చింది. సేమ్ ఈ డియర్ ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ కలర్ ఎల్లోకి ఇలా హాఫ్ వైట్ వచ్చేసింది అనమాట. కలర్ అయితే బాగుంది. సో ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. లైట్ డార్క్ 2 షేడ్స్ ఆఫ్ ఎల్లోతో తీసుకున్న శారీ. ఎవరైనా హల్దీ ఈవెంట్స్లో అలా, అంటే లైట్ బ్రైట్ రెండు ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. పైన అంతా కూడా అప్పర్ హాఫ్ లైట్ లెమన్ ఎల్లో, ఒక గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ అండ్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింటెడ్ బార్డర్. బాడీ పార్ట్లో అంతా కూడా అప్పర్ హాఫ్ లైట్ ఎల్లో కదా, వాటిపైన కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. కింద బాటమ్ హాఫ్ బ్రైట్ ఎల్లో అండి, గోల్డెన్ స్ట్రాప్ బార్డర్, ఫ్లోరల్ క్రీపర్ ప్రింటెడ్ బార్డర్, అలాగే ఫ్లవర్ బంచెస్ కూడా ఉన్నాయి, బాగా కనబడుతూ ఉందన్నమాట. కింద మనం కట్టుకున్నప్పుడు నడిచేటప్పుడు ఇంత పెద్ద ఫ్లవర్స్ కదా, డీటెయిలింగ్ నీట్గా వస్తుంది. దీంట్లో పళ్ళు కూడా చూసేయండి, బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు, ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చేసింది కింద బార్డర్ లాగా. అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్లో ఇస్తారు. సో బ్రైట్ ఎల్లోతో వస్తుంది, లైట్ ఎల్లో అండ్ బ్రైట్ ఎల్లో. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఈ కలర్ కూడా చూసేయండి, మీకు ప్రతి కలర్ బాగుందని చెప్తున్నాను, సో మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది తీసుకోవాలి అనేది.
కానీ నిజానికి ప్రతి ఒక్క కలర్ బాగుంది, అంటే అన్నీ కూడా నీట్గా చేపిస్తున్నాము. అన్నీ మనం సెలెక్ట్ చేసుకున్న పీసెసే, అందుకే ప్రతిదీ డీసెంట్గా బాగా ఉందన్నమాట. పీచిష్ పింక్ కలర్, పైన స్ట్రాప్ బార్డర్ అండ్ అలాగే బాడీ పార్ట్లో మ్యాంగోస్ వచ్చాయి. అదే బాటమ్ హాఫ్ చూడండి, ఈ గ్రేష్ కలర్, సేమ్ గోల్డెన్ స్ట్రాప్ బార్డర్, ఇలా బ్లాక్ జిగ్జాగ్ ప్రింట్స్ వచ్చాయి. ఈ మ్యాంగోస్ ఏంటంటే పెద్ద పెద్దగా, అప్పర్ హాఫ్లో స్మాల్ సైజ్ మ్యాంగోస్ ఉన్నాయి, బాటమ్ హాఫ్లో పెద్ద పెద్దగా మ్యాంగోస్ వచ్చేసాయి అనమాట. పళ్ళు మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, మ్యాంగో ప్రింట్స్తో వచ్చేసింది. పళ్ళు స్టైల్ డీటెయిలింగ్ బాగా ఇచ్చారు కదండి. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, చిన్న బార్డర్ వచ్చింది, మ్యాంగో స్టైల్ బార్డర్ విత్ గోల్డెన్ స్ట్రాప్, హ్యాండ్స్కైనా నెక్ అయినా పెట్టుకునేలా. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. వావ్, దీంట్లో ఏంటంటే మనకి కాటన్ బ్లౌజ్ వస్తుందండి, మనకి మల్మల్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది చూసారా, అలాంటి బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. మీకు ఎలా నచ్చుతుందో చూసి తీసుకోండి. కలర్ చూస్తున్నారు కదా, మంచి పిస్తా గ్రీన్ కలర్, పైన వైపున కింద వైపున నీట్గా ఇలా పోల్కా డాట్స్ వచ్చేసాయి. ఇందులో హాఫ్ అండ్ హాఫ్ కాదండి, ముందు చూపించినవన్నీ కూడా 2 కలర్స్లో వచ్చాయి, ఇది అలా కాదు, డిఫరెంట్గా ఉంది. మంచి పోల్కా డాట్స్ వచ్చేసాయి అన్నమాట బార్డర్స్లో. బాడీ పార్ట్ అంతా బ్లాక్ ప్యాటర్న్ ప్రింట్స్, ఒక బ్లాక్ ఇలా డైమండ్ లాగా గ్రీన్ కలర్తో వస్తే ఇంకొక బ్లాక్ అంతా లైన్స్ ప్యాటర్న్ ప్రింట్స్ అనమాట. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్ గ్రీన్ పైన, అంటే మనకి పిస్తా గ్రీన్ అండ్ ఒకటి గ్రీన్ వచ్చింది, వాటిపైన కూడా అంతా ప్రింట్స్ వచ్చేసాయి. దీంట్లో బ్లౌజ్ మనకి కాటన్ బ్లౌజ్ వస్తుందండి. శారీలో ఎలా అయితే అక్కడక్కడ మిర్రర్స్ కనబడుతున్నాయో, బ్లౌజ్లో కూడా మంచి కాటన్ బ్లౌజ్, ఈ పోల్కా డాట్ స్టైలే వస్తుంది అండ్ అక్కడక్కడ మిర్రర్స్ వచ్చాయి బ్లౌజ్లో కూడా. సో ఈ ప్యాటర్న్లో బ్లౌజ్ మనకి శారీలో మిర్రర్స్ ఉన్నాయి, ముందు దాంట్లో మిర్రర్స్ అయితే లేవు. చూసి తీసుకోండి మీరు ఎలా కావాలనుకుంటున్నారో. ఏ ప్యాటర్న్ అయినా 1899, 1899 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ కలర్, ఇది మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ లుక్తో ఉంది శారీ. ఇందాక చూపించింది అసలు హాఫ్ అండ్ హాఫ్ లుక్ కాదండి, ఇది మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ లుక్ అనమాట. బేబీ పింక్ కలర్కి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్, మింట్ గ్రీన్ షేడ్లో బేబీ పింక్, చాలా బాగుంది కలర్. పైన చూడండి ఒక గోల్డెన్ స్ట్రాప్ అండ్ మిగిలిందంతా లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి. కింద చూడండి డైమండ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి గ్రీన్ పైన, బ్లాక్ అండ్ రెడ్ కలర్తో. మళ్ళీ గోల్డెన్ స్ట్రాప్ వచ్చేసింది. పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్, రెండు చిన్న చిన్న ప్రింట్స్ అండి, అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలా కాకుండా చిన్న డీసెంట్ ప్రింట్స్, కలర్స్ కూడా మంచి డీసెంట్ కాంబినేషన్. బ్లౌజ్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్, చిన్న బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చేసారు. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ కలర్. కలర్ అయితే డీసెంట్గా బాగుంటుంది. ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసేద్దాం. మీకు కలర్ డీటెయిలింగ్ నచ్చుతుందండి ఈ కలర్, బికాజ్ ఈ మధ్య ఎక్కడ చూసినా ఇలాంటి కలరే కావాలని. పైన లైట్ లావెండర్, కింద కాస్త డార్క్ ఆ వైలెటిష్ లాగా అయిపోతుంది. సేమ్ బోత్ ద సైడ్స్ నీట్గా గోల్డెన్ స్ట్రాప్ బార్డర్, పై నుంచి కింది వరకు సేమ్ ప్రింట్స్ వచ్చాయండి. ఒక దాంట్లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్, ఇంకొక దాంట్లో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. కిందికి వచ్చే వరకు మనకి పెద్ద పెద్దగా పీకాక్స్ కూడా వచ్చాయి కాస్త కలంకారీ టచ్తో. పళ్ళు చూసేయండి, మంచి కలంకారీ స్టైల్తో ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, బికాజ్ మనకి ఆ పీకాక్స్ వచ్చే వరకు మనకు ఆ లుక్ అనేది కనబడుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, కింద డార్క్ కలర్ వచ్చింది చూసారా. సో మన నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి, కలర్ అయితే చాలా బాగుంది. లైట్ పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓపెన్ చేస్తుంటే మీకే అర్థమవుతున్నట్టుంది, కలర్ అయితే చాలా సూపర్గా ఉంది. సో ఫస్ట్ వేసుకొని చూపిస్తాను, మీకే ఒక ఐడియా వస్తుంది. కలర్ చూస్తున్నారు కదా, బేబీ పింక్ అండి. బోత్ ద సైడ్స్ గోల్డెన్ జరీ స్ట్రాప్ బార్డర్స్ వచ్చాయి అండ్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్లో ఉంటుంది. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ చూసేయండి, అంతా కూడా ప్రింటెడ్ స్టైల్తో ఇచ్చారనమాట. వైట్ అండ్ గ్రీన్ కలర్తో చక్కటి ప్రింట్స్, హాఫ్ శారీ ప్యాటర్న్ వస్తుంది. సో మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో అక్కడ కాంట్రాస్ట్ గ్రీన్ పైన చక్కటి ప్రింటెడ్ ప్యాటర్న్లో తీసుకున్నాం, ఇలా ఉంటుందండి. పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ పైన ప్రింటెడ్ స్టైల్. సో మనం పళ్ళు అండ్ ఫ్రిల్స్ దగ్గర మాత్రం గ్రీన్, బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ గ్రీన్ పైన ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్తో ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్, ఎక్కడ ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ హాఫ్ శారీ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. సో ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేస్తాను, మీకే లుక్ అనేది ఐడియా వస్తుంది. నాకు తెలిసి ఇది కూడా హాఫ్ శారీ ప్యాటర్న్ అనుకుంటున్నాను, కాదండి ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అనమాట. సో అప్పర్ హాఫ్ అంతా ఎల్లో, వాటిపైన అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా, బాటమ్ హాఫ్ అంతా పింక్, వాటిపైన ప్రింటెడ్ లైన్స్ లాగా ఇచ్చి లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. అటు ఇటు గోల్డెన్ జరీ బార్డర్స్ కూడా వచ్చేసాయి.
కింద మనకి పళ్ళు చూస్తున్నారు కదా, రన్నింగ్ ప్యాటర్న్ ఉందన్నమాట పళ్ళు స్టైల్ అనేది. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కాకుండా పైన ఎల్లో ఇచ్చారు కదా, అదే ఎల్లో పైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్ ఇచ్చారు. హ్యాండ్స్కి పెట్టుకోవడానికి చక్కగా యూటిలైజ్ అవుతుంది. కలర్ కాంబినేషన్ యూనిక్గా బాగుందండి. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి బ్లూ కలర్కి డార్క్ బ్లూ. ఇదైతే చాలా బాగుంది బికాజ్ మనకి కలర్ అంతా సెల్ఫ్ కలర్ వచ్చేసి వాటిపైన మిర్రర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. శారీ చూడండి ఎంత బాగా కనబడుతుందో. మెయిన్గా కలర్ చాలా బాగుంది. పైన అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది విత్ చిన్న చిన్న మిర్రర్స్ కూడా, బ్లాక్ స్టైల్ ప్రింట్ అనమాట. సో పైన అంతా కూడా చిన్న చిన్న లీఫ్ లాంటి ప్రింట్స్ ఉన్నాయి. కింద చూడండి మనకి కాంట్రాస్ట్ పీచిష్ కలర్తో చక్కటి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి. అలాగే వాటిపైన మిర్రర్స్ అతికించి కుట్టారు. కింద బార్డర్లో ట్రయాంగిల్ షేప్ లాగా కూడా కనబడుతుంది. మీరు డీటెయిలింగ్ క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. ఆ ట్రయాంగిల్స్ మధ్యలో కూడా చిన్న చిన్న లీవ్స్ అండ్ వాటిపైన కూడా మిర్రర్స్ వచ్చాయి. పళ్ళు కాంట్రాస్ట్ బ్లూయిష్ పళ్ళు, ప్రింటెడ్ ప్యాటర్న్ ట్రయాంగిల్ స్టైల్తో వాటిపైన కూడా మిర్రర్స్ వచ్చేసాయి. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. బ్లౌజ్లో కూడా చక్కగా బార్డర్ అండ్ వాటిపైన కూడా మిర్రర్స్ వచ్చేసాయి. కలర్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకొక కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి పింకిష్ కలర్ అండ్ పింక్కి ఇలా ఎల్లో కలర్తో ఉందండి. కలర్ అయితే చాలా క్లాసీ కలర్. ఇదేంటంటే లైట్ పర్ప్లిష్ పింక్, ఆనియన్ పింక్ అంటాం కదా అలాంటి కలర్ అండ్ దానికి ఎల్లో కలర్ కాంబినేషన్. కలర్ చూసే తీసేసుకుంటారు. ఇది కూడా హాఫ్ శారీ లుక్ ఉంది. శారీ పైన గోల్డెన్ జరీ స్ట్రాప్ బార్డర్ అండ్ అంతా కూడా ప్రింట్స్ వచ్చేసాయి ఫ్లోరల్ ప్యాటర్న్ వైట్ అండ్ ఎల్లోతో. కింద బార్డర్ దగ్గర కూడా చూడండి ఒక లైన్ అంతా వైట్, ఒక లైన్ అంతా ఎల్లో, హాఫ్ శారీ ప్యాటర్న్ అనమాట. ఎల్లో కలర్ది ఫ్రిల్స్ వచ్చేస్తాయి. సో మీకు శారీ కలర్ కాంబినేషన్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. హాఫ్ శారీ లుక్ ఉంటుంది. మనకి ఫ్రిల్స్లో ఏదైతే కలర్ వచ్చిందో ఎల్లో, బార్డర్లో కూడా మనకి పళ్ళు కింద చిన్నగా ఇచ్చారు, చిన్న పళ్ళు, అది కూడా ప్రింటెడ్ స్టైల్తో వస్తుంది. సో మనకి పళ్ళు అండ్ ఫ్రిల్స్ ఎల్లో వచ్చాయి కదా. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్తో. ఇది కూడా హాఫ్ శారీ ప్యాటర్న్. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ చూపిస్తున్నానండి. మంచి బ్లూ శారీ, కంప్లీట్ మ్యాంగో ప్రింట్స్తో ఉన్న శారీ. జస్ట్ మీకు ఓపెన్ చేస్తాను, శారీ లుక్ అనేది అర్థమవుతుంది. లైట్ బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్. చాలా బాగా కనబడుతుంది ఎవరు వేసుకున్నా. సో శారీ వేసుకుంటే చూడండి, ఇదేంటంటే బార్డర్లెస్ స్టైల్, బార్డర్ ఏం లేదు. బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్, అది కూడా మ్యాంగో స్టైల్తో. మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసి వాటి మధ్యలో కూడా మిర్రర్స్ వచ్చాయి. బార్డర్లెస్ స్టైల్, కట్టుకుంటే టాల్గా బాగా కనబడతాము. వాటి మధ్యలో మిర్రర్స్ కూడా చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో. పళ్ళు వచ్చేసి మంచి వైట్ పళ్ళు, వాటిపైన కూడా మ్యాంగో ప్రింట్స్ వచ్చేసి మిర్రర్స్ వచ్చేసాయి పళ్ళులో కూడా. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ పైన అన్ని లైన్స్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి బార్డర్లో, వాటిపైన కూడా మనకి చిన్న చిన్న మిర్రర్స్ అనేది రన్ అవుతున్నాయి. సో మన లాస్ట్ ఇంకొక శారీ ఉంది, అది కూడా చూసేద్దాం. ఈ కలర్ అయితే ఆల్రెడీ చూసామండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సేమ్ ప్యాటర్న్లో జస్ట్ డిఫరెంట్ శారీ అనమాట. సో ఒక్కసారి శారీ ఓపెన్ చేస్తాను, మీకే లుక్ అనేది ఐడియా వస్తుంది. మంచి పింక్ అండ్ గ్రీన్, పైన వైపున కింద వైపున జరీ బార్డర్ వచ్చేసాయి ప్రింటెడ్ బార్డర్స్తో పాటు. బాడీ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ అనేది వైట్లో అండ్ లీవ్స్ అనేవి గ్రీన్లో ఇచ్చారు. హాఫ్ శారీ ప్యాటర్న్. మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటామో అక్కడ గ్రీన్ పైన పోల్కా డాట్స్ లాంటి ప్రింట్స్ ఉన్నాయండి. ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ కట్టుకుంటే. సో మనకి ఫ్రిల్స్ ఎలా అయితే వచ్చాయో పళ్ళు కూడా అలాగే కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కూడా సేమ్ అదే ప్యాటర్న్, చిన్న చిన్నగా పోల్కా డాట్స్, ఎండింగ్లో గోల్డెన్ జరీతో స్ట్రాప్ వచ్చేసింది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట, చిన్న ప్రింటెడ్ బార్డర్తో. సో ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి. హాఫ్ శారీ ప్యాటర్న్ చూసారు, నార్మల్గా చూసారు. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.